బ్యాక్ నుంచి మీకు పాదాల వరకు నొప్పిగా ఉంటుంది, అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయి. నార్మల్గా సైటిక్ పెయిన్ ఉన్నప్పుడు ఇలాంటి పెయిన్స్ జరుగుతుంది. సో సైటికా పెయిన్ అనేది మీకు ఉన్నదా లేదా ఎలా గమనించాలి? హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ. నార్మల్గా సైటికా పెయిన్ అనేది మీకు బ్యాక్ నుంచి కింద కాళ్ళు పాదాల వరకు జనరల్ గా పెయిన్ అనేది ఉంటుంది. ఇది సైటిక్ నర్వ్ ఉండడం వల్ల నార్మల్గా మీకు సైటిక్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్కువగా పెయిన్ వస్తుంది. మీరు నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, ఎక్కువగా నడిచినప్పుడు మీకు కంటిన్యూస్ గా మీరు నడుస్తున్నారు, ఎక్కువగా కంటిన్యూస్ గా మీరు నిలబడుతున్నారు, కంటిన్యూస్ గా మీరు ఒక కాళ్ళ మీద మీరు బరువు వేసి నిలబడుతున్నారు, లేకపోతే పండుకున్నారు అంటే డెఫినెట్ గా ఈ సైడ్ మీకు సైటికా ఉన్నదో ఆ సైడ్ మీకు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సైటికా అనేది నార్మల్ గా ఏజ్ పరంగా చెప్పాలంటే 50 years తర్వాత జనరల్ గా ఆడవాళ్ళకి మనం ఫాస్ట్ గా చూస్తుంటాము. సైటిక్ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడానికి కారణాలు ఏంటంటే మీరు ఎక్కువ లాంగ్ జర్నీ చేశారు, కంటిన్యూస్ గా ఒక వైపు మీరు కూర్చొని ఉన్నారు, చాలా తక్కువ ప్లేస్ లో మీరు ఎక్కువ టైం కోసానికి కూర్చున్నారు, స్పెషల్ గా మీరు ఎప్పుడైతే ట్రావెలింగ్ లో ఉన్నారు అలాంటప్పుడు డెఫినెట్ గా సైటిక్ నర్వ్ అనేది కంప్రెస్ అనేది జరుగుతుంది. కంప్రెషన్ ఉన్నప్పుడు సైటికా ప్రాబ్లం లో జనరల్ గా మీకు మోకాళ్ళ నుంచి పాదాల వరకు తిమ్మిలు రావడం, మీకు బ్యాక్ నుంచి కంప్లీట్ గా మోకాల్ వరకు ఎక్స్ట్రీమ్ పెయిన్, షూటింగ్ పెయిన్, ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్, అంటే మీకు చాలా షూటింగ్ పెయిన్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ షాక్ లాంటి పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇది తప్పకుండా సైటికా ఉండొచ్చు. మరి సైటికా ఓన్లీ ఎండాకాలంలో వస్తుందా, చలికాలంలో వస్తుందా? నార్మల్ గా ఈ సైటికా పెయిన్ అనేది చలికాలంలో ఎక్కువగా వస్తుంది. కాకపోతే మీ చలికాలంలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎండాకాలంలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ఎవరికైతే ఎక్కువగా ఏజ్ ఉన్నది, వాటర్ అనేది సరిగ్గా తీసుకోరు, ఎండాకాలంలో డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు మన నరాలు అనేది కూడా డెఫినెట్ గా కంప్రెషన్ అనేది దాంట్లో ఎక్కువగా జరుగుతుంది, స్పెషల్ గా సైటికా ఉన్నప్పుడు. సో సైటికాకి మీకు ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు మెడిసిన్స్ వాడుకోవాల్సింది. స్టార్టింగ్ స్టేజెస్ లో వాడుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫాస్ట్ గా తగ్గుతుంది. కాకపోతే మీకు సైటికా ఉన్నది అర్థమైన తర్వాత హోమ్ రెమెడీస్ మీరు ఏం చేస్తారు? సైటికా అనేది ఒక నర్వ్ మన బాడీ లోపల అన్నిటికంటే లాంగెస్ట్, అన్నిటికంటే పెద్ద నర్వ్. సో ఎప్పుడైతే పెద్ద నరాలు అనేది మన బాడీలో ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు హోమ్ రెమెడీస్ లో నార్మల్ గా మనం హాట్ ప్యాక్స్ పెట్టడం, లేకపోతే కోల్డ్ ప్యాక్స్ పెట్టడం అనేది ఫస్ట్ అనేది చెప్తూ ఉంటాము. మీరు ఎక్కడైతే పండుకుంటున్నారో, మీరు ఏ ప్లేస్ లో పండుకుంటున్నారో అక్కడ సాఫ్ట్ మ్యాట్రెస్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ మ్యాట్రెస్ అనేది మీకు చాలా పాతగా ఉంది, చాలా ఓల్డ్ గా ఉన్నదంటే డెఫినెట్ గా మీరు మీ మ్యాట్రెస్ అనేది చేంజ్ చేసేయండి. బి కాంప్లెక్స్ కోసానికి నార్మల్ గా బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు కొన్ని రోజుల కోసానికి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది మీ డాక్టర్ కి కన్సల్ట్ అవ్వండి. సైటికా పెయిన్ అనేది మన డాక్టర్ కేర్ హోమియోపతిలో మీరు స్టార్టింగ్ స్టేజెస్ వచ్చినప్పుడు ఫాస్ట్ గా తగ్గుతుంది. థ్యాంక్ యూ.